లైఫ్ స్టైల్కి స్వాగతం. మనం ఈరోజు 5-6 ఉసిరికాయలు తీసుకొని తురుముకుంటే మనకు 2 కప్పుల ఉసిరి పేస్ట్ వస్తుంది. దీనికి 4 కప్పుల రైస్ తీసుకొని అన్నం తయారు చేసుకొని, ఒక పావు కప్పు పల్లీలను తీసుకొని చక్కగా వేయించి కచ్చాపచ్చ పౌడర్ చేసి పెట్టుకుందాం. ఈ ఉసిరి రైస్ కోసం మనం పోపు తయారు చేసుకుందాం. ఉసిరికాయలు వైరస్ని కూడా నాశనం చేయగలిగేంత శక్తి ఉంటుందండి. ఇమ్యూనిటీని బాగా పెంచుతుంది, యాంటీబయాటిక్గా పనిచేస్తుంది. సి విటమిన్ అనేది పుష్కలంగా ఉంటుంది. ఆహారానికి మంచి రుచినిస్తుంది ఉసిరికాయ. అలాగే మనకి సీజనల్గా వచ్చే బ్యాక్టీరియా వైరస్ల నుంచి మన శరీరాన్ని కాపాడాలంటే దీన్ని ఎక్కువగా తీసుకోవాలంటే చట్నీలు అయితే ఎక్కువ తినలేం కదా. అలాగే బీపీ ఉన్న వాళ్ళు అస్సలు తినకూడదు. అలాంటి వాళ్ళందరూ కూడా చక్కగా ఇదైతే తినేసేయచ్చు కదా. ఈ ఉసిరి పేస్ట్ పోపులో వేసి అన్నం వేసేసి కచ్చాపచ్చగా దంచుకున్న ఈ పొడిని కూడా వేసేసి కలిపితే మనకి మంచి రుచికరమైన ఉసిరి రైస్ తయారైపోయింది. చక్కగా టేస్ట్ చేద్దామా?